అసలు బాబా యొక్క తత్వం ఏమిటి అని అర్థం కావాలంటే ముందు ఆయన చరిత్ర చదవడం నంబర్ 1. ఆయన చరిత్ర తిరిగి చదువుతాం. చరిత్ర చదవటం అంటే మామూలు పారాయణ లాగా కాదు, మనం పారాయణం చేసుకుంటాం. ఎందుకంటే చరిత్ర చదవటం అనే అన్న, చరిత్ర పారాయణ అనే పదం ఉపయోగించాల. మన దృష్టిలో పారాయణ అంటే ఏమిటంటే పుస్తకాలు తీసుకునేది, అలాంటి చాప్టర్స్, చాప్టర్ వరకు సోమవారం భాగం పెట్టుకుంటాం, ఒక 90 పేజీలు. దాన్ని అవ్వగానే ఇంకా ఎంతవరకు ఉంది పేజీ లెక్క పెట్టుకుంటున్నాం వెనక చూసుకొని. మన దృష్టి దేని మీద ఉంటుంది? ఎన్ని పేజీలైనా దాని మీద ఉంటుంది. ఇది పారాయణతో చేసేటువంటిదే పారాయణ. ఇన్వాల్వ్ కావాలి, నిమగ్నం కావాలి. ఆ పారాయణత మనకు మనం చేసే పారాయణలో మాత్రం ఉండదు. ఒక నవల చదివినట్టు ఒక ప్రశ్న వేసుకుంటుంది, ఏమిటి ఈ తత్వం వస్తుంది, ఎందుకు చేశాడు ఈ పిల్లలంతా? గొప్ప కోసం చేశాడా? చమత్కార దొమ్మ విద్యను చేశాడా? ఏమిటి? వాట్ ఈస్? ప్రశ్న వేసుకోవడం తప్పు కాదు, పాపం కాదు. ఈయన తత్వం ఈ లీలలన్నీ చేస్తున్నప్పుడు ఈయన ఏమై ఉండాలి, ఆయన మనస్థితి ఏమై ఉంటే ఈ లీలలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లీల జరిగేటప్పుడు ఆ భక్తుడి మనస్థితి ఎట్లా ఉండాలి? ఒకసారి వాడి ప్లేస్లో ఉండి ఊహించుకుందాం. ఒక లీల జరిగింది, ఆ లీల జరిగినప్పుడు ఆ భక్తుడి యొక్క మనస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి వాడి పురుషులో మనం ఉందాం. ఒకసారి ఇట్లా ప్రశ్న వేసుకుంటూ ఆయన తత్వాల గురించి విచారణ చేస్తూ మనంగా చదివినట్టయితే ఒక్క పారాయణ ఒక 4 రోజులు చేసినా చాలు. మనకి ఎన్నో రకాల పనులు ఉంటాయి. రోజు ఒక 2 పేజెస్ 3 పేజెస్ సరే దాని గురించి ఒక ఆలోచిస్తూ ఉంటే చాలు. కూర్చొని ఆలోచించబలే దాన్ని బాగా ఫోటో ముందు కేటాయించుకుని కూర్చొని మనం పారాయణ చేయాల్సిన అవసరం లేదు. అది ఈ చదువుకోవచ్చు, గడ్డ మీద పడుకొని చదువుకోవచ్చు, బుర్రకట్టడం కావచ్చు. అట్లాగా చేయగలిగితే మొట్టమొదట బాబాతో మనకు అఫినిటీ, పరిచయం. ఇన్ని పేజీలు తిప్పాము సచ్చరిత్రలో, అట్లా పేజీలు తిప్పేటువంటి పారాయణ చేయకుండా అంటాను నేను ఎవరికైనా సరే. చేయొద్దు పారాయణ, అట్లా పారాయణగా చేయొద్దు పారాయణ. బాబా పట్ల మనకు కొన్ని ప్రశ్నలు మనలో అన్రిజాల్వ్డ్ గా ఉండేటువంటి ప్రశ్నలు మనలో తెచ్చుకొని ఆ ప్రశ్నలకి సమాధానాలు ఎతకండి. ఆ పుస్తకంలో ఒక రీసెర్చ్ లాగా చేయండి. ప్రతి ఒక్కరూ ఒక ఎంఫిల్ పీహెచ్డీ చేస్తున్నట్టుగా బాబా మీద పీహెచ్డీ చేస్తే ఎలా చేస్తారో అలా చేయండి. ఎలా చదవండి. చదివితే చదవాలనుకుంటే చదవడం కరెక్ట్ అని చెప్పడంలా, చదవాలనుకుంటే అలా చదవండి. అంతే తప్పితే రోజుకి ఇన్ని పేజీలు ఇన్ని చాప్టర్లు పారాయణ చేయాలా ఏలాడు పెట్టుకొని మరి ఫస్ట్ రావటం 3 చాప్టర్లు లెక్కేసుకుంటాం. 3rd చాప్టర్ ఎండింగ్ లో ఈ చిటికలు పెడతాం. ఇక్కడ చదువుకుంటూ పోతాయి. ఇంకా అప్పుడప్పుడు అలా చూసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా 20 పేజీలు ఎందుకమ్మా కర్మ. నిజంగా చెప్పాలంటే దాని మీద వ్యక్తం అయ్యేది బాబా పట్ల మీ ప్రేమ కాదు, తెలుసుకోవాలి అని తెలుసుకునే దాన్ని చదివేటువంటిది పారాయణ. రొటీన్ గా వారం రోజుల్లో 2-4 చాప్టర్స్ కింద చదవటం పారాయణ కాదు. దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఒక నియమంగా పెట్టుకొని పారాయణ చేయటం వల్ల ఒకే ఒక్క ఉపయోగం మాత్రం ఉంది. పూర్తిగా ఉపయోగం లేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఒక నియమానికి మనసుని మనం ఆ టైంలో కూర్చొని నిద్రొస్తున్నా పనులున్నా కూర్చొని మనం మనసుని నిగ్రహించుకొని కూర్చొని చదువుతాం చూసావా, ఆ నిగ్రహం అనేది మాత్రం అలవాటు అవుతుంది. దానికి ఉపయోగపడుతుంది. భావాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడదు. ఆయన ఎవరు, ఆయన ఏంటి, ఎందుకు ఆయన మనం రక్షిస్తున్నాడు, అక్కడ ఎందుకు రక్షించాలట, ఆయనకి ఏదో పని లేదా, మనల్ని ఎందుకు రక్షించాలట, నా స్పెషాలిటీ ఏంటి? ఈ ప్రశ్నలు ఎన్నో 100 ప్రశ్నలు ఇప్పుడు నా దగ్గర నేను వేసే ప్రశ్నల కంటే 100 రెట్లు ప్రశ్నలు వేసుకొని ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోండి. బాబా చరిత్రలో వెతుక్కోవటం అగైన్ మన సీకింగ్ ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. కెన్ యు ఆర్ సీకర్స్? దట్ ఈస్ పారాయణ. ఆ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, ఒక సైంటిఫిక్ స్పిరిట్. ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి, చేసినప్పుడు మీరు చేసేటువంటి అర్థవంతం అవుతుంది, మీనింగ్ఫుల్ అవుతుంది.
లేనప్పుడు ఒక రొటీన్ గా, ఒక మెకానికల్ గా, ఒక సాంప్రదాయాన్ని లేకపోతే దాన్ని ఒక నమ్మి, ఒక నమ్మకంతో చేయొద్దు, అనుభవంతో చేయండి. ఇది నేను చెప్పాను. నమ్మొద్దు, మీ అనుభవాన్ని నమ్మండి. కష్టం వేసుకోండి, కష్టం వేయడం తప్పు కాదు. అయితే మీకు ఎందుకో నా నోటి గుండా సాయి సీకర్స్ అని పేరు వచ్చింది. ట్రై టు బి సీకర్స్. ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని రోజులు ఆ ప్రాబ్లం ఉంటాం. సడన్ గా సక్సెస్ అది పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అంటే మనం చేసింది ఏమి లేదు, సక్సెస్ చదివాము, మనలో మార్చండి అనేది బాబా చదివినందుకే ఇచ్చేస్తారు. కొద్ది టైంలో నీకు అట్లీస్ట్ ఒక బాబా మీద నీకు మనసు పడింది. చదివినటువంటి 3 గంటల్లో ఒక ఫ్యూ సెకండ్స్ లో నిజంగా బాబా పట్ల మనకు తెలియ కూడా మనసు పోయి ఉంటుంది. దానికే అంత రిజల్ట్ వచ్చింది. నిజమైన బాబా గురించి మనం ఈ రకంగా ఆలోచిస్తూ అవగాహన తెచ్చుకుంటే ఇంకా ఎంత వస్తుంది? దీనికేం తీస్తే ఇంకా దానికి ఇంకెంత రావాలి? లేకపోతే పుస్తకం చదివితే రిజల్ట్ రావటం ఏంటి అనే ఆలోచన మీకు రావాలి. మామూలుగా అయితే పుస్తకం చదివితే రిజల్ట్ రావటం ఏంటండి? పుస్తకం చదివితే కళ్ళెప్పుడు రావాలి, అనుభవం రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఏదో ఉంది, ఈ పుస్తకం చదవటం ఇంకేదో మర్మం ఉంది. ఎందుకు బాబా మనకి ఇచ్చారు? కాబట్టి దీనికే అందిస్తే ఇంకా నిజంగా ఆయనకు నచ్చింది మనం చేస్తే, ఆయన అన్నట్టుగా మీరు అడిగిందంతా నేను ఇస్తూనే ఉంటాను. నేను యువదలుచుకుని మీరు అడిగేంత వరకు అన్నట్టు సార్, అది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం ఈ అవగాహన పెరుగుతూ పోతే ఇంకా ఎంత ఇస్తాడో. ఊరికే తెలిసి తెలియకుండా అట్లా టచ్ అయింది బాబాకి, మనకు కూడా తెలియకుండా ఆ టచ్ అయిన దానికి అంత అనుభవం వచ్చిందే. ఇక కన్సిస్టెంట్ టచ్ లో ఉంటే ఇంకెంత వస్తుంది? అందుకే నేను పుస్తకం చదవద్దని చెప్పలా, పుస్తకం ఆ రకంగా చదవండి అంటే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. అలా చేస్తున్నాడు ఇంకా ఎంత వస్తుంది? అలా చదవండి. మనం అర్థం లేకుండా చదువుతున్నాం, మన అర్థం తెలుసుకోకుండా చదువుతున్నాం. పారాయణ అంటాం, అర్థం తెలియదు మనకు. పారాయణ అంటే రీడింగ్ అని అర్థం కాదు, పారాయణత్వంతో చేసేటువంటిది పారాయణ. మనం నిజంగా పారాయణత్వం కలుగుతుందా? ఇలా చాప్టర్లు పేజీలు లెక్క పెట్టుకొని చేసినప్పుడు జరగటంలా. సరే నిజంగా పారాయణ అవుతుంది. ఆయన పెద్దగా పట్టించుకోవడానికి ఇవన్నీ మనం ఎట్ట చదివినా సరే మనకు చిన్న పిల్లలు నువ్వు భయం చెప్పు అని అంటే తప్పు చెప్పాను, వెరీ గుడ్ వెరీ చెప్పు అని చెప్పి ప్రేమించినట్టుగా సరే బాగా చెప్పలా. అయినా కూడా ఎంతో బాగా చెప్పావు అని చెప్తాను చూస్తారా, అలా మనం ఎంకరేజ్ చేస్తున్నాడు. బాబా పట్ల ప్రేమను పెంచుకోవడానికి బాబా తెలుస్తుంది, బాబా ఇచ్చిన అనుభవాలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా బాబా పట్ల ప్రేమ పెంచుకోవడానికి అవకాశం. తోటి గురు బంధువు పట్ల చాలా ప్రాబ్లమ్స్ మనకు వాళ్ళ పట్ల ఉన్న భావం అడ్డంగా ఉంటా ఉంది కదా. వాళ్ళ పట్ల అంటే వాళ్ళు మనకు చేసింది అయితేనేంటి, ఈ భావాల నుంచి కాకుండా, ఈ భావాల నుంచి చూడకుండా ప్రేమ మాత్రమే పెంచుకోవాలంటే బాబా లాగా ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళ గురించిన ఒక అద్భుతమైన ఇది ఏది లేదు కదా. మరి ఎట్లా తోటి వాళ్ళతో ఒక హార్మోనియస్ రిలేషన్ కానీ, లేకపోతే వాళ్ళ పట్ల ప్రేమ పెంచుకోవడం కానీ ఎట్లా, ఏ బేసిస్ మీద వీలు పడుతుంది? అది ఏ బేసిస్ మీద ఏర్పడుతుంది? వాడు తోటి వాడు అనుకుంటే ఏర్పడుతుంది. వాడు తోటి వాడు అనుకోవాడు, తోటోడు అనుకుంటా, అది తోటోడు అనుకుంటాం. అట్లా లేకపోవడం వల్ల ఫస్ట్ రాదు. రెండోటువంటిది ఏంటి, బాబా పట్ల కానీ నా పట్ల కానీ నిజంగా ప్రేమ ఉంటే ఏది రాదు. మనకి ఈ చిన్న చిన్నవి కూడా అడ్డాలు అవుతాయి. నన్ను అదే రకంగా తనలాగానే ప్రేమిస్తుంటేటువంటి ఇంకొక వ్యక్తి నన్ను ప్రేమించడానికి అడ్డమైతే ఇంకా అంతకంటే ఆశ్చర్యపరమైన విషయం ఏముంది? నన్ను ద్వేషించే వ్యక్తి అర్థమయ్యేటట్టు కూడా అర్థం ఉంది. వాడికి నేనంటే ఇష్టం, వీడికి నేనంటే ఇష్టం, కానీ వీళ్ళు వాళ్ళకి అర్థం, వీడికి నన్ను ప్రేమించడానికి ఏ ప్రేమ అది? మళ్ళీ మరి అంత ప్రేమ పురికి పెరుగుతుంది అంటాం. ఎలా పెరుగుతా ఉంది? ఆ ప్రేమకి ఇటువంటి చిన్న చిన్నగా అడ్డాలు రావు. వస్తున్నాయనంటే అంత ప్రేమ లేదు. కాబట్టి ప్రేమను పెంచుకునే పద్ధతి రాదు. అంటే బావ పట్ల పెంచుకుంటే ఈ ప్రేమ ఆటోమేటిక్
వాడు మనకేదో చేశాడా అవి చేశాడా అనుకుంటా, అంతకంటే ఇంకోటి ఉందా? వాడు మనకేం చేయగలడు? మంచి చేస్తే ఏం చేయదు, బాబా చేయగలడు. మనం చేయగలదా? మన లోపాలు ఉన్నాయి, మనలో లేవా? లోపాలు ఉన్నాయి కనుకనే బాబా దగ్గరికి వచ్చాం. పేషెంటే హాస్పిటల్లో చేరేది, ఆరోగ్యంగా ఉండే వాడికి ఏం పని హాస్పిటల్తో? ఇది హాస్పిటల్ లాంటిది. అందరికీ జబ్బులు ఉన్నాయి కనుక వాడికి వచ్చాం. అందరికీ లోపాలు ఉన్నాయి. ఒక హాస్పిటల్లో ఉండి ఇంకొక రోగి పక్కన బెడ్లో ఉండేవాడు తీర్చి రోగిస్తాడు అన్నట్టు ఉంటుంది. రోగిస్తాడు పక్కన అదే మనందరి రోగాలని ఆయన ఇంత కరుణతో ప్రయత్నం చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకుంటే పక్కన వాళ్ళ పట్ల ఉండేటువంటి వీక్నెస్ పట్ల దాన్ని బాబా అన్నది. ఎదుటివాడి యొక్క దుర్గుణాల గురించి మాట్లాడటం, ఆలోచించడం మొదలు పెడితే అది పంది లాంటి. దీని పద్యం చూపించింది వారాహ క్రియ అంట. 10కి నీకు ఇదేమో మన కష్టమైనటువంటిది మనకే ఒకసారి లెటర్ అనుకునేటువంటి ఇది లెటర్ మనకి ఇష్టమైంది కాదు, అది మనలోంచి వచ్చిందే. మనం బయటపడేయాలా, ఉదయాలా, కడుక్కోవాలనుకునేటువంటిది అది. అటువంటి మలాన్ని ఆ పంది ఆప్యాయంగా నాలుగుతో అటాగైతే నాకుని తింటుందో, అట్లాగే ఎవరి వీక్నెసెస్ వాడికి అటువంటి మలమే. అది మానసికమైన మలం. అది ఎవరికి ఇష్టం ఉండదు వాడి మలం, వాడి వీక్నెస్. వాడు దాన్ని విరుచుకోవాలని ఉంటాడు, కానీ కాన్స్టిపేషన్ వల్ల విరుచుకోవటంలా వాడికి సైకలాజికల్ కాన్స్టిపేషన్ ఏర్పడింది. ఆ మలాన్ని దాని గురించి మాట్లాడటం ద్వారా మనం కూడా నాలుగుతో ఆ పందిలాగానే నాకు తింటున్నారు అన్నాడు. సరైందా? అది అవసరమా? దానికే మనం వచ్చింది. వరకు అనేది బాబా దివ్యలీలలో భాగంగానే అనుకుంటే పర్వాలేదు. మరొకరు కూడా అనుకోగలిగితే బాగానే అనుకోగలవా? ఆయన దివ్యలీల, మన దివ్యలీల కాదు. ఆయన దివ్యలీల. మనం ఏమనుకుంటామంటే మరొక కూడా బాబా యొక్క ఇదే అనుకుంటే మన దివ్యలీల కింద ఫీల్ అయిపోతుంటాం. గురు బంధువులాగా ఉండాలి. బంధువు అంటే బంధు ఒక బంధం ఉంది. గురువుతో సంబంధించి మన బంధం ఉంటారు, వేరే బంధాలు ఉండకూడదు. ఈ ప్రశ్నకి ఇంకేమైనా విశేషార్థాలు, విపరీతార్థాలు ఏమైనా ఉన్నాయా? నాకు అర్థం కాదు. గురు బంధువుల మీద ఎట్లుండాలో తెలియచుకుంటే నాకు అర్థం కాలేదు. ఈ బంధువులాగే ఉండాలి, ఎట్లుండాలి అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక ఫ్రెండ్ ఎదురయ్యాడు, అతనితో మాట్లాడతాము. నెక్స్ట్ గురుబంధు ఎదురవుతాడు, అతనితో కూడా మాట్లాడతాము. అంటే రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి వాళ్ళతో. గురు బంధువు కలిసినప్పుడు ఈ గురు బంధువు అనేటువంటి వాడు మనకు గురువు పట్ల ఉండేటువంటి ప్రేమని ట్రిగ్గర్ చేసేవాళ్ళు. లేకపోతే గురువు బంధువు పట్ల ప్రేమ కాదు, గురువు పట్ల ప్రేమ వ్యక్తం కాదు. దానికి ఈ యాపిల్స్ ట్రిగ్గర్. అందుకని ఎక్కువ అటాచ్మెంట్. అసలు ఆకలి ఉంది, బాగా తిండి కావాలనుకుంటే హోటల్ మీద మనకు ఉండేటువంటి ఇష్టం లాగా. ఆ హోటల్ ఇష్టం కాదు, మనం ఆ హోటల్ పోతే తిండి దొరుకుతుందని. గురు బంధువు కనిపిస్తే నీ గురువు గురించి మాట్లాడుకోవచ్చు, నీ ప్రేమను వ్యక్తం చేసేదానికి అవకాశం ఉంది. ఏదైనా నేను అడిగిన ప్రశ్న, అంటే అన్ని సందర్భాల్లో గురువు గురించి మాట్లాడుకునే అవకాశం రాకపోతుంది. లేకపోయినా తెలుసుకుంటుందిగా, మనకు అవేర్నెస్ ఉంటుందిగా. నేను ఇద్దరం కూడాను మనకు బంధం అక్కడ అనే విషయం. ఏమన్నారంటే వీరభద్ర చిన్న
ఆ స్టోరీలో కన్యకి వివాహం చేయాలని చెప్పేసి బాబా గారు మంచి నక్షత్రం చూడాలి, అది చూడాలి, ఇది చూడాలని చెప్పేసి అన్నారు. కాబట్టి మనం ఎన్ని కూడా చూడాలి, అది మనకి ఒక రూలు అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా చరిత్రలు అలా ఉంది కాబట్టి బాబా గారు చెప్పారు కాబట్టి అది మనం ఫాలో అవ్వాలి. అలాగే మంచి చూడాలి, మనం గోత్రాలు ఎన్ని చూడాలి. సమాజ మందిర ఇనాగ్రేషన్ లో సమాజ మందిర శంకుస్థాపన జరిగేటప్పుడు వీరందరూ వచ్చి బాబా శంకుస్థాపన చేయదలుచుకున్నాం, దానికి ఇక్కడ వాడా కట్టుకొని అక్కడ మేము ఒక మురళీధర ఆలయాన్ని పెట్టుకోవాలనుకున్నాం, ఇప్పుడు చేసుకోమంటారు. మంచి ముహూర్తం చెప్పండి అని. ముహూర్తం నీ మొహం మంచి సంకల్పం కలిగిందో ముహూర్తం చేసేయండి రా ఇప్పుడు అన్నాడు. ఆయన అప్పుడు గంటికి పోతున్నాడు, ఏది లిటర్కి పోతున్నాడు. మంచి ముహూర్తం చేసేయండి అన్నాడు. అలా టెంకాయ గుర్తు చేర్చాడు, టెంకాయ గుర్తు లిటర్కి వెళ్ళిపోయాడు. అదే ముహూర్తం. ఇప్పుడు సమాజ మందిరానికి శంకుస్థాపన అలా జరిగింది. ఆయన అన్న మాటే ఉంది, ముహూర్తమా నీ మొహమా, మంచి సంకల్పం కలిగిన క్షణమే మంచి ముహూర్తం చేసుకున్నాడు. తర్వాత ఇంకొకరితో ఈ జాతక చక్రాలు కూడా తొంగలో దుక్కున్నాడు. దాని సంగతి ఉంటాం. అవి డైరెక్ట్ గా మాట్లాడితే ఇవి రికార్డ్ చేసుకున్నటువంటి ఇవి. ఈ చెన్నబసప్ప లాంటి స్టోరీస్ ఏంటంటే ఎక్కడికి నుంచో తర్వాత వాళ్ళు రాసుకుంటూ వచ్చినటువంటి బాబా అంత స్టోరీస్ చెప్పే అవకాశం లేదు. ఆయన స్టోరీస్ ఎలా చెప్తాడనే విషయం కపట డైరీలో ఉంది. ఒకదానికి పొంతన ఉండదు. కంటిన్యూస్ గా ఒక స్టోరీ కూడా కంటిన్యూ కదా అని చెప్తే అది అంత కోహరెంట్ గా ఒక స్టోరీ నెరేట్ చేయడానికి. కాబట్టి ఎక్కువ అవకాశాలు దీనికే ఉన్నాయి. అససాముద్రికుడు వచ్చి ఏం చెప్పాడు చూసినప్పుడు, ఈ మొహం వాళ్ళ వాసాలను లెక్కబెట్టడానికి వస్తాడు అన్నాడు. అది జీవితంలో మరి ఇన్ని సంఘటనలో కూడాను ఆయన జ్యోతిష్యాన్ని కానీ ముహూర్తాలను కానీ ఆయన కథనే చెప్పాడు, తెలుసుకుంటూ వచ్చాడు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇన్ని ఆధారాల దృష్ట్యా అది బాబా చెప్పకపోయేదానికి అవకాశం ఉంది అని చెప్పచ్చు. ఆయన ఫస్ట్ ముస్లిం లాగా ఉండేవాడు. ఆయన వ్యవహారం కానీ చేసే మాట కానీ పెద్దగా ఆయనకి సన్నిహిత ఉన్నటువంటి భక్తులు కూడా ముస్లింగానే భావించారు. ఆయన జాతకాలు జ్యోతిష్ శాస్త్రంగా మాట్లాడే కోసం లేదు. ఫస్ట్ వీళ్ళకందరికీ కూడా నేను చెప్పాలంటే ఇప్పుడు కూడాను ఇటువంటి వాటి గురించి చెప్పినప్పుడు వాస్తు జ్యోతిష్ అన్నప్పుడు అవి రైటో కాదో అవి మా కొద్ది మా జీవితాలను నడిపించేటువంటి వాడు బాబా. నీ గ్రహాలు నేను చేస్తాయిరా అని బాబానే అన్నారు. నా శరీరాన్ని కోసం నీకు బిడ్డనిచ్చా, నీ గ్రహాలను నేను చేయగలవు. ఎవరైతే భక్తిగా ద్వారకామని అడుగు పెడతారో వాడి కర్మ నశిస్తుంది, వాడి ప్రార్థన నశిస్తుంది అన్నాడు. ఇక నుంచి ఆ కంట్రోల్ అంతా నేను తీసుకుంటాను అన్నాడు. సద్గురువుని ఆశ్రయించినంత వరకే ఇక ఏమైనా సరే, సద్గురువుని ఆశ్రయించిన తర్వాత ఇక వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఏమీ ఉండదు. ఉండే ఇన్ఫ్లుయెన్స్ అంతా సద్గురువుకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి నేను సాయి భక్తుల్ని, నా జీవితాన్ని నియమించేటువంటిది బాబా. అందుకని నేను మిగతా వాటిని ఫాలో చేయండి. అది రైట్ కావచ్చు, తప్పు కావచ్చు, ఆ కాంట్రవర్సీ నాకు ఎందుకు. మీకు ఇంకా అంతగా సద్గురువుని మీరు శరణాగతి పొందలేదంటారా మీరు చేసుకోండి, తప్పేంటి. దాని జీవన మతం ఆలోచన. అంతేగాని మనం రాంగ్ ఎందుకు ఉపయోగం ఏమిటి దానివల్ల? మన యొక్క గమ్యం ఏమిటి? బాబా పట్ల అవగాహన పెంచటం. మనం ఆ దృష్టితో కానీ మనగా నిలబడగలిగితే అసలు నిజంగా చెప్పండి, నిజమైన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే నీ ఆచరణలో చూపగలిగితే. మామూలుగా మనం ఏం చేస్తుంటామంటే మేమంతా ఏం లేదు, మేమంతా సాయిపదం, మా గురువు గారు ఈ వాస్తు ఒప్పుకోడు, జాతకాలు ఒప్పుకోడు, ఈ పంతులు ఇంపులంతా ఏం లేదు, మేమంతా ఏం చేయమండి, మీరంతా ఏం చేయబాకండి, మీరు ఆ ఫోటోలు తీసేయండి, మీరు ఇది తీసేయండి, అవి తీసేయండి అని చెప్పి ఇళ్ళకి పోయి సత్సంగాలు చేస్తాం. మన ఇంట్లో మాత్రం అన్నీ ఉంటాయి. మనం మాత్రం గౌరీ వ్రతాలు చేస్తాము, వరలక్ష్మి వ్రతాలు చేస్తాము, వినాయకుడు ఫోటో పెట్టుకుంటాము, పదినాలు పెడతాము. ఏంటంటే నా భార్య చాలా ఇష్టం ఉందని. అప్పుడు నీ మాట విలువ లేదు. నువ్వు ఆచరించేటువంటిది నువ్వు ఫాలో చేసేటువంటి అదే పెద్ద ఆర్గ్యుమెంట్. ఎదుటివాడు ఆటోమేటిక్ ఇన్ఫ్లుయెన్స్. మనం చెప్పేటువంటిది మనం ఆచరించాలి. ముందు ఇంట్లో సరైన సత్సంగం చేసుకుని ఇంట్లో వాళ్ళ సరైన అవగాహన లేదు, ప్రపంచం మీద ఉద్ధరిస్తావా నువ్వు? ఒకవేళ మన ఊళ్ళో ఎవరైనా అట్లా అంటుంటే ఇది అలా కాదు అని చెప్పి సమస్యంగా అంటే మనకి అడిగాను, సార్ని అడిగాను. అయితే చెప్పే ఆర్గ్యుమెంట్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. వీటికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి. ఆయన చెప్పేది నువ్వు తెలుసుకోవాలని నీకేం లేదు. నీ పాయింట్ వాటి మీద రుద్దాలని నువ్వు, ఆయన పాయింట్ నీ మీద రుద్దాలన్నావు. దీనివల్ల ఉపయోగం ఏమిటి?
సత్సంగం అంటే ఒక అభిప్రాయాలు ఒక మీద రుద్దుకోవటం కాదు, అందరూ కలిసి ఒకదాన్ని కొత్త అవగాహన పెంచుకోవటం, అది సత్సంగం అవుతుంది తప్పితే కూర్చొని డిస్కషన్లు చేసుకోవటం, వాదోపవాదాలు పెంచుకోవటం కాదు. బాబానే చెప్పున్నారు దానికి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాదోపవాదాలతో పని లేదు, తర్కంతో శాస్త్రశక్కంతో పని లేదు, వంతులకు కీచులాటలకి పోవద్దు. ఇవి బాబా శక్తులున్నాయి. మీరు బాబా భక్తులు అంటున్నారు కనుక అవి ఆలోచించండి. కూర్చొని నలుగురు కూర్చొని చేసేది గ్రూప్ డిస్కషన్ కాదు. డిస్కషన్ అంటే ఏం డిస్కషన్? అందరం కలిసి అవగాహన పెంచుతున్నాం. అభిప్రాయ భేదాలు ఏం లేవు. ఒకరికి ఎక్కువ తెలుసు, ఒకరికి తక్కువ తెలుసు. ఎక్కువ తెలిసినటువంటి వాడు తక్కువ వాడికి కాంప్లిమెంట్ చేస్తుంటాడు, వీడు వాడిని కాంప్లిమెంట్ చేస్తుంటాడు. అందరూ కలిసి ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ పోతాం. అది సత్సంగం. వాదనలు పెంచుకోవటం ఉపయోగం ఏంటి? నేను చెప్పాను కదా, ఏదైనా ఒక పాయింట్ నిజంగా ఎస్టాబ్లిష్ కావాలంటే మనం ఆచరించాలి. ఈ ఆచరణలో నుంచి వచ్చేటువంటి బలం, శక్తి ఉన్నది, అది 1000 వాదనలకి పుట్టిన మించింది. అది ఎదుటివాడు సామాన్యకి ఉంటుంది. ఎందుకు చేస్తుంటాడంటే భయానికి. మళ్ళా చెప్తాను కదా, మళ్ళా భయానికి. ఈ జ్యోతిషాలు, ఈ వాస్తులు అంతా ఏంటంటే భయం. మన శక్తి మీద కానీ బాబా శక్తి మీద కానీ నమ్మకం లేక ఇక ఏవో కొన్ని శక్తులు ఉన్నాయి, ఈ ఎక్స్ట్రాక్టర్స్ వల్ల మనం ఏదో లాభం పొందాలా లేదా నష్టపడకుండా ఉండాలా అనే దాని మీద స్టార్ట్ అవ్వలేదు. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఫాలో చేసి సరిగ్గా ఉంటున్నామో ఎదుటి వాడికి ధైర్యం కలుగుతుంది. ఏం కాలేదు కదా వాడికి. నేను వెంకటగిరిలోనూ అక్కడ ఉండేటప్పుడు నాకు చాలా చీట్లు దొరికేవి, ఇల్లు ఒక కాలసులు దొరికేవి, మహా పెద్ద చీట్లు. ఎందుకంటే అక్కడ ఎవరు చేరేవాళ్ళు కాదు, బియ్యాల కంపెనీ ఆయన నాకు ఇచ్చేవాడు. నేను పోయి చేయను, బతికి బయటపడ్డాను కదా, ఏం లేదనుకుని ఆ తర్వాత నుంచి మళ్ళీ వాటికి కళ వెళ్ళిపోతుంది. అందరూ పెద్ద పెద్ద రెంట్లు ఇచ్చి వాళ్ళకి తీసుకుంటారు. నువ్వు మన మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్స్ లో నువ్వు ఇష్టపడాలి. ఒంగోలులో మందిరం ప్లాన్ చేస్తారు, గోలు చేస్తున్నారు. అందరూ అసలు ఎట్ట కడుతున్నారు, అసలు ఆ రకంగా. ఇంతకంటే అన్యాయం ఇంకెక్కడైనా ఉంటుందో ఆ రకంగా కట్టడం. ఎవరన్నా ఈ సమయంలో కట్టారా? ముందు ఎక్కడ ఉంటుంది మొత్తం ప్లాట్కి కంప్లీట్ కొసాగా ఇంత ఒక ఇంచు కూడా సైట్ ఇవ్వకుండా ఈశాన్యం కూడా కడుతున్నాం మందిరం. మనం ఈశాన్యం మరి అసలు కన్స్ట్రక్షన్ రావచ్చునా? బావికి మళ్ళీ యువతల వైపు కూడా వస్తుంది, అవతల వైపు కూడా కాదు, నైరుతిలో బావి ఉంది. అక్కడ ఆ రకంగా చూస్తే వాస్తవిక అంత కట్టి విరుద్ధమైనటువంటి కన్స్ట్రక్షన్ ఇక్కడ కనిపించదు మనకు ఆంధ్రదేశంలోనే. ఏ పర్లేదు, కట్టుకోవచ్చు. ఆ సైట్కి మళ్ళీ అవతల వైపు కూడా కట్టుకోవచ్చు. నేను వాస్తుకి విరుద్ధంగా పోవాలా నేను చెప్పాలా అక్కడ కట్టమని. నేను అసలు చెప్పేటప్పుడు ఇక్కడ కట్టుకోండి, ఒకసారి నాకు వేరే ప్లాన్ తీసుకొచ్చి అక్కడ కట్టమంటాను, ఇక్కడ కట్టుకోండి అన్నా. అది ఏ వైపునా అది ఈశాన్యం అని నేను నాకు ఆలోచన కూడా రాలా. అక్కడికి వాస్తవ ఆలోచన పోతుంది, వేరే విషయం. ఎందుకు చెప్పానంటే అది ఎవరైనా సరే టౌన్ నుంచి వచ్చేటప్పుడు బాబాను దాటుకుని స్కూల్కి రావాలి. అది నా సెంటిమెంట్. అంటే ముందు బాబా కనిపించాలి వాళ్ళకి. బాబా మందిరాలను దాటుకొని స్కూల్కి రావాలి. మన ప్రేయర్ ఇంపార్టెన్స్ బాబా, స్కూల్ కాదు. అక్కడ రావడం అంటే అదే స్పాట్, అక్కడ ఇంకా వేరే స్పాట్ లేదు. వాస్తు కోసం పెట్టేది ముందు స్కూల్, తర్వాత బాబా మందిరం. సెకండ్ ప్రయారిటీ బాబాకి ఇచ్చే క్వశ్చనే లేదు. ఫస్ట్ ప్రయారిటీ మనకి బాబానే కావాలి. ఆ ప్రిన్సిపల్ నాకు ఇంపార్టెంట్. స్కూల్ రాని ఇంకోటి రాకపోయాను, దానికి మనకి అందుకోసం చెప్పాడు. టౌన్లో సెంటర్ అయ్యేటప్పుడు మన సైట్లో ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మొట్టమొదట బాబా ఉన్నాడు. అందరూ బాబాకి నమస్కారం చేసుకొని ఎంటర్. అంత ఇందుకు ఇంకా పరమార్థం, ఇదే పరమార్థం. ఆ తర్వాత వచ్చి ఒకసారి టెంటా ఉందని అన్న. ఓహో అలా చేశారని నాకు తెలియకుండా ఇక్కడ మంచి దగ్గర చేసుకుంటే బాబా దేవాలంటే వాస్తు విరుద్ధంగా వచ్చిందా మంచిదే కదా. కానీ నానాసాహెబ్ చంద్రకర్ బాబా దగ్గరికి వచ్చినప్పుడు అంటే మనోడు చనిపోయిన తర్వాత, అల్లుడు చనిపోయిన తర్వాత ఆయన చాలా కాలం అందరికి రారు. వచ్చిన తర్వాత బాబా గారు నువ్వు దీనికోసం నా దగ్గరికి రావట్లేదని అంటారు కదా. సో బాబా అలా ఎందుకనాలి అంటే ఈ కర్మను అనుభవించాలని చెప్పి చింతనాలు ఆయన ఎన్ని చేసినాడు అది కూడా చేయొచ్చు, అట్లా ఎందుకని అన్నారు అన్నది సత్సంగంలో. మామూలుగా ఓదార్చే చాలా క్లోజ్ గా ఉండేవాడు ఆయన. కష్టంలో ఉన్నాడు, కష్టం నుండి వచ్చిన వాడికి ఏం చెప్తాం? మామూలుగా ఓదార్చాడు.
నానాజీ చంద్రబాబుకి తెలుసు. గురువు కొంతకాలం ఉండిందని వయసులో ఉండేటువంటి ఏంటి కదా, కానీ ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఎన్నోసార్లు అనుకున్నట్టుగా ఆయన మార్చించిన ఈసారి ఎందుకు మార్చలేదు? ఆయనకి చేత కాదు, ఎందుకో చేయలేదు. ఎందుకు చేయలేదు మనకు తెలియదు. ఆ అమ్మాయికి ఉండేటువంటి కనెక్షన్ అయితే మనకు తెలియదు అన్నాడు. తర్వాత మామూలుగా సహజంగా మామూలుగా మనకి కోపం ఉంటుంది కదా, బాబా నాకు ఎందుకు చేయలేదు అనేటువంటి మమకారం వల్ల వచ్చేటువంటి అలా ఎందుకు జరిగిందని 1000 రీజన్స్ ఉంటాయి. ఆ 1000 రీజన్స్ వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? మనసు అనేటువంటిది ఒక దారం లాంటిది, ఒక దారం పోగు లాంటిది. 10 మంది ఒక దగ్గర కూర్చొని చేసుకుంటున్నటువంటి ఈ పోగులనే గెలుపు మోకోవాలి. మనసు ఎప్పుడు కూడా పక్క మనసు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. 10 మంది బాబా అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ని లవ్ చేసేటువంటి 10 మంది ఒక దగ్గర కూర్చున్నప్పుడు మనలో కొద్దిగా వీక్ గా ఉండేటప్పుడు కూడాను పక్కన వాళ్ళకి కాంపన్సేట్ చేస్తూ పోతుంది. కానీ మనం బాబా స్మరణ కోసంగా వచ్చాము. దీంట్లో ఎవరు ఏ వ్యక్తి ఇంపార్టెంట్ కాకూడదు. రిచువల్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయకండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, సత్సంగాలు చేస్తున్నాము, అక్కడ 100 మంది వస్తున్నారు, 500 మంది వస్తున్నారు, అది కాదు ఇంపార్టెంట్. ఎంతోమందిలో నిజంగా ఈ మార్పు వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మిగతా వాళ్ళకంటే సత్సంగానికి రాని వాళ్ళకంటే మనలో మనం ఏ రకంగా మనం బయలుదేరాం. ఇది ఒక్కటి అయితే ఇవ్వండి సత్సంగానికి పోతాను, సత్సంగానికి రాలేదు. ఎందుకు సత్సంగం నాకు కష్టం ఉంటే మనం తెలుస్తున్న కారణం ఏంటి? వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ రావటం. సత్సంగం ఎందుకు చేసుకుంటున్నాం? మనం 10 మందికి బాబా యొక్క ప్రేమని మనం పంచేయడానికి ఒక సెంటర్ కింద, ప్రచారం కాదు, కావాలనుకున్నటువంటి వాడికి అక్కడ ఆ దొరుకుతుంది అనే విషయం తెలపడం. ఆ దొరికేదాన్ని మనం అర్థాలు తీసేసుకోండి. అది ఒకటే చెప్పి అర్థాలు లేకుండా చూసుకోండి. అంటే వాళ్ళు వస్తున్నారు రావాలని దాని గురించి గుర్తించడం దేవుడు రాకపోయినా పర్వాలేదు. బాబాకి ప్రచారం ఎంతమంది నెంబర్ గ్రో అవుతుందని చూసుకోకండి. నెంబర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్. మనం బాబా మీద ఫోకస్ చేస్తున్నామా లేదా, మనం చేస్తున్నామా లేదా, పక్కన చేస్తున్నాం కాదు, మనం చేస్తున్నామా లేదంటే అది చూసుకుంటూ పోండి. మనం బాబాకి దగ్గర అవుతున్నామా లేదా, మనం చేసే ప్రతి పని బాబాని మన దగ్గర చేస్తోందా దూరం చేస్తోందా అని ఇక్కడ చేసుకుంటూ పోతే ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనేటువంటిది అది బాబాకి వదిలిపెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఎవరు కూర్చొని కళ్ళు మూసుకుందో వ్యక్తి ఇంపార్టెంట్ కాకుండా పోతాడండి. ఫస్ట్ థింగ్ అన్ని సత్సంగాల్లో జరిగేటువంటి పెద్ద పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే వ్యక్తులు ఇంపార్టెంట్ అవ్వటం మొదలుపెడుతుంది. ప్రతి ఒక్కరు లీడర్స్ వచ్చిన ప్రాబ్లం అది. ఇప్పుడు అందరూ ఫాలోవర్స్ ఏమో ఒక లీడర్ ఉంటే ఎవరికి ప్రాబ్లం లేదు, కానీ మన పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరు లీడర్స్. కాబట్టి ఏంటంటే ఒక లీడర్స్ కాన్ఫరెన్స్ లాగా ఉంటుంది. వయసు లీడర్స్ బాబా నామమే కనిపిస్తుంది. ఎవరు కూడా వాళ్ళ ఈగోని వాళ్ళ ఇమేజ్ ని పెంచుకునే దానికోసంగా సత్సంగానికి రారు. వాళ్ళ ఈగోని పోగొట్టుకోవడానికి కోసంగా సత్సంగానికి రావాలి. ఈ మనం సత్సంగం చేస్తున్నామనంటే అందరిలోనూ ఆ అహం పోతుందా లేదా అని ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోండి. పోతుంటే అది సత్సంగం, కాకపోతే సత్సంగం కాదు. అది సాయి పదం కాదు, బాబాకి ఉంటుంది లేదు. ఎప్పుడైనా సరే నేను ఇంపార్టెంట్ నా అమ్మాయి కలుగుతున్నారు ఎవరికన్నా అనిపించిందంటే మాత్రం సాయిపత్రం కాదని అర్థం. అహమ వదిలేయుటే సాయిపదం క్లియర్ కట్ గా ఉండదు. పాడుకుంటూ మనం ఈ మాట చేయడం బాగుందా? అందుకని అవి పోగొట్టు. ఎప్పుడు వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, ఎందుకు మర్చిపోవాలి. పేరు మరచిన ప్రేమతత్వం పాటలు పాడుకుంటుంటారు, దానికి అర్థం తెలుసుకోవడం.
పేరు కోసం చేస్తే బ్రహ్మతత్వం కాదు. మనకు కావాల్సింది మనకు ఇంపార్టెంట్ కావాలి. మన లీడర్షిప్ లీడర్ కాదు, అప్పుడు ఫాలోవర్ కాదు. బాబా ఇస్ ది లీడర్.